ఏపీ వ్యాప్తంగా ఆంధ్రజ్యోతి దినపత్రిక ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అక్షరమండగా పరిష్కారమే అజెండా కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్లో విశేష స్పందన లభిస్తోంది. అనంతపురం, నెల్లూరు, చిత్తూరు, కడప, విజయనగరం, పల్నాడు, అనకాపల్లి జిల్లాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. అనంతపురం నగరంలోని 32వ డివిజన్ ఆదర్శ్ నగర్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో అక్షరమే అండగా పరిష్కారమే అజెండాగా నిర్వహించిన కార్యక్రమానికి అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి డివిజన్ లోని స్థానికులు 400 మందికి పైగా తరలివచ్చారు. తమ సమస్యలను ఏబిఎన్ ఆంధ్రజ్యోతితో పాటు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యమంత్రులు పట్టించుకోలే, ఎమ్మెల్యేలు పట్టించుకోలే. మా ముండే గుడిసెల్లోనే ఉండాం. మాకు పాములు, తేళ్లు అన్ని వస్తున్నాయి. తల్లి పిల్ల మాకు కనీసం బాత్రూమ్లు లేవు సార్. స్నానాలు చేసేకి కోకలు అడ్డం కట్టుకొని స్నానం చేయాల. మా పిల్లలకైతే స్కూల్ మాకు అన్ని ఉన్నాయి సార్. మాకు ఇక ఆంధ్రజ్యోతి నిర్వహిస్తున్న అక్షరం అండగా పరిష్కారమే అజెండాగా కార్యక్రమానికి నెల్లూరు జిల్లా సౌత్ మోపూర్లోనూ అనూహ్య స్పందన వచ్చింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో పాటు ఆయన సోదరుడు టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి తరలివచ్చిన సౌత్ మోపూర్ గ్రామస్తులు తమ సమస్యల్ని ఎమ్మెల్యేకు విన్నవించుకున్నారు. గ్రామస్తుల సమస్యలపై వెంటనే స్పందించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గ్రామానికి ₹1 కోటి నిధులు ప్రకటించారు. అక్షరమే అండగా పరిష్కారమే అజెండాగా ఆంధ్రజ్యోతి కార్యక్రమాన్ని సౌత్ మోపూర్లో ఎంపిక చేసిన దానికి ఒక ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ ఈ సౌత్ మోపూర్లో వివిధ రకాల అభివృద్ధి పనుల కోసం అక్షరాల ₹1 కోటి నిధులు ఈరోజే కేటాయిస్తున్నానని చెప్పని మాట ఇస్తున్నాను. ఈ ₹1 కోటి నిధులతో ఈ యొక్క గ్రామంలో రోడ్లు కావచ్చు, శ్మశానం కావచ్చు, స్కూల్ గోడలు కావచ్చు, ఎన్ని రకాల అవకాశాల ద్వారా ఆ ₹1 కోటి 10 అంటే 10 రోజుల్లో ఆ ₹1 కోటి పనులకి ఈ గ్రామంలో శంకుస్థాపనలు జరుగుతాయని చెప్పని మీ అందరూ మాట్లాడుతున్నారు. చిత్తూరు కార్పొరేషన్ పరిధిలోని సంతపేట విజయలక్ష్మి కాలనీలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో నిర్వహించిన అక్షరం అండగా పరిష్కారమే అజెండా కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తమ సమస్యలపై ప్రజాప్రతినిధులకు ఫిర్యాదులు చేశారు. దీనిపై కార్పొరేషన్ అధికారులు సానుకూలంగా స్పందించారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఏబిఎన్ ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. అక్షరం అండగా పరిష్కారం అజెండాగా కార్యక్రమం ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కడప జిల్లాలోని కడప, ప్రొద్దుటూరు ప్రాంతాల్లో నిర్వహించింది. కడప కార్యక్రమంలో నగర మేయర్ సురేష్ బాబు, ప్రొద్దుటూరు కార్యక్రమంలో ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వీరితో పాటు మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో 2 ప్రాంతాలకు చెందిన ప్రజలు రోడ్లు, డ్రైనేజ్, తాగునీరు, వీధులైట్ల కొరత వంటి పలు సమస్యలను కడప మేయర్, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే ఆయా శాఖల అధికారుల్ని పిలిచి వెంటనే సమస్యల్ని పరిష్కరించాలని ఆదేశించారు. ఆంధ్రజ్యోతి సిబ్బంది యాజమాన్యం సిబ్బంది ఓ మంచి కార్యక్రమం తలపెట్టినారు. ఇది ఎంతో ప్రజలకు ఉపయోగము. ప్రజాప్రతినిధులు మాకు కూడా ప్రజా సమస్యల మీద తెలుసుకునే విషయంలో ఈ కార్యక్రమంలో కొన్ని ఏళ్లుగా కొన్ని సమస్యలు తీర్చినవి ఉంటాయి, కొన్ని సమస్యల్ని అప్పటికే తీర్చేటివి ఉంటాయి. ఈ కార్యక్రమం వలన ప్రజలతో ముఖాముఖిగా మాట్లాడడంతో వాళ్ళతో అన్ని విషయాలు పంచుకొని వాళ్ళు దీర్ఘకాలికంగా ఉండే సమస్యలను తెలియజేయడం జరిగింది. తాత్కాలికంగా ఇమ్మీడియట్గా చేసే పనులను కూడా చెప్పడం జరిగింది. ప్రజలకు, ప్రభుత్వానికి ఆంధ్రజ్యోతి అండగా ఉంటుందని విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి కొనియాడారు. అక్షరాన్ని ఆయుధంగా మలుచుకొని ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న ఆంధ్రజ్యోతి సంస్థలకు అదితి విజయలక్ష్మి అభినందనలు తెలిపారు. విజయనగరం ఉడా కాలనీ ఫేజ్ 2లో ఆంధ్రజ్యోతి సంస్థలు నిర్వహించిన అక్షరం అండగా పరిష్కారమే అజెండాగా కార్యక్రమానికి ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమం ద్వారా మౌలిక సదుపాయాల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత కల్పిస్తామని ఎమ్మెల్యే అన్నారు. పరిష్కారమే ఎజెండాగా అని పెట్టిన ప్రోగ్రామ్ కి ధన్యవాదాలు తెలుపుతూ, ఇప్పుడు మనం ఇక్కడ ఎన్నో రిప్రజెంటేషన్స్ మనకు వచ్చినాయి. అయితే మనం అన్ని కూడా పరిష్కారం చేసి ఒక ప్రయారిటీ బేసిస్ మీద మనం మెల్లిగా చేస్తాం. ఇక పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలో ఆంధ్రజ్యోతి వారధి కార్యక్రమం జరిగింది. పట్టణంలోని 23, 32 వార్డుల్లోని సమస్యలపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వారధి పేరుతో సభ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, వినుకొండ మున్సిపల్ చైర్మన్ దస్తగిరి, కమిషనర్ సుభాష్ చంద్రబోస్ హాజరయ్యారు.
ఈ సభకు హాజరైన ప్రజలు తమ వార్డులోని సమస్యలను విన్నవించారు. గత వైసీపీ ప్రభుత్వంలో తమ సమస్యలను ఎవరూ పట్టించుకోలేదని, కనీసం కూటమి ప్రభుత్వంలోనైనా తమ సమస్యలకు పరిష్కారం చూపాలని కోరారు. ఈ సందర్భంగా కొన్ని సమస్యలను తక్షణమే పరిష్కరించారు. మరికొన్ని సమస్యలను అధికారులు నమోదు చేసుకున్నారు. వీలైనంత త్వరగా అన్ని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అక్షరమండగా పరిష్కార ఎజెండాగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వారు ప్రారంభించినటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మరి ఈ వార్డు తరఫున ఇక్కడ సమస్యలు పరిష్కరించమని అడిగారు. తప్పనిసరిగా ఇక్కడ 31వ వార్డు, 32వ వార్డు, విష్ణుగుడి నగరు, రెడ్డి నగరు, గాయత్రి నగరు, ఈ చుట్టుపక్కల కొత్తగా ఏర్పడుతున్న కాలనీ వాళ్ళందరూ కూడా ఇక్కడ సమస్యలు నా దృష్టికి తీసుకొచ్చారు. సిమెంట్ రోడ్లు 5 సంవత్సరాలు వైసీపీ పాలనలో ఎమ్మెల్యేల చుట్టూ తిరిగినా, ప్రజా అధికారుల చుట్టూ తిరిగినా ఎప్పుడు కూడా పనులు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మీ అందరి తరఫున మీ సమస్యలు పరిష్కరించడానికి నేను బాధ్యత తీసుకుంటా. అనకాపల్లి జిల్లాలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి నిర్వహించిన కార్యక్రమంలో అనకాపల్లి టౌన్ సిఐ విజయ్ కుమార్, 89వ వార్డు కార్పొరేటర్ మాదన్శెట్టి చిన్నతల్లి, నీలబాబు, ఆర్డబ్ల్యూఎస్ డిఈ గోపాలకృష్ణ, శానిటేషన్ ఇన్స్పెక్టర్ రవికుమార్, మెప్మా ఏడీ సంతోష్ కుమార్, స్థానిక ప్రజలు హాజరయ్యారు. స్థానికంగా ఉన్న సమస్యలను ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకొచ్చారు. తమ వార్డుల్లో ఉన్న మంచినీటి సమస్య, డ్రైనేజ్, రోడ్లు, వీధి కుక్కల బెడద వంటి ఎన్నో సమస్యలను అధికారులకు విన్నవించారు. త్వరలోనే ఈ సమస్యలన్నీ పరిష్కరిస్తామని ప్రజాప్రతినిధులు హామీ ఇచ్చారు. ఎన్నో ఏళ్లుగా ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కార మార్గం చూపినందుకు స్థానిక ప్రజలు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చేపట్టిన కార్యక్రమాన్ని అభినందించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చి వాళ్ళందరూ కూడా వైద్యోగానికి పదవించడం జరిగింది. అందుచేత మన లోకలాలకు ఎవరికి లేకుండా అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ కూడా అవన్నీ కాల్ చేస్తే మళ్ళీ త్వరగా మళ్ళీ టిట్కోయిలు మీకు అందరికీ త్వరలో ఇస్తారని చెప్పి మీకు అందరికీ కూడా అందరూ కూడా చేసుకుంటాం. తప్పనిసరిగా కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు వచ్చేలాగా ప్రయత్నం చేస్తాం.